గాజువాక నియోజకవర్గం వడ్లపూడిలో సచివాలయ సిబ్బంది, ఆర్పీలు మరియు వార్డు నాయకులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి 87వ వార్డు కార్పొరేటర్ బోండా జగన్ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా సచివాలయ సిబ్బంది మరియు ఆర్పీలు కృషి చేయాలని మరియు ప్రభుత్వ పథకాలు వారికి అందే విధంగా చూడాలని అన్నారు. ఈ మధ్యకాలంలో వార్డు అభివృద్ధి కోసం సుమారు 12 కోట్ల రూపాయలు జీవీఎంసీ నిధులు మంజూరు చేయించామని, నిత్యం ప్రజలతో ఉండి వార్డు అభివృద్ధి కోసం పాటుపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజన్న రాజా, అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయరామరాజు, జిల్లా కార్యదర్శి కళ్లేపల్లి శ్రీనివాస్ వర్మ, సీనియర్ నాయకులు పావాడ రమణమూర్తి, కడుపుట్ల శ్రీను, మూర్తి, దాలయ్య, చక్రవర్తి, కిరణ్, వెంకట్, సాయి, వర్మ, సచివాలయ సిబ్బంది, ఆర్పీలు, డ్వాక్రా సంఘం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి గత 3 ఏళ్ల నుంచి అనేక మార్లు ఈ ప్రస్తావన ఇచ్చేటప్పుడు మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, కమిషనర్ గారు అందరూ కలిసి మన ప్రాంతాన్ని పర్యటన తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత 10 కోట్ల రూపాయలు సిద్ధార్థ నగర్ నుంచి ఏడుగుళ్ళ వరకు 2 కోట్ల రూపాయలు పెద్ద డ్రైన్ గడ్డ, పెద్ద గడ్డ, అప్పకొండ ప్రాంతాలు అందరూ తెలియాలి విషయం. ఆ గడ్డ అక్కడ నుంచి ఏడుగుళ్ళ దగ్గర నుంచి అప్పకొండ కాపు మీద వరకు మరో 2 కోట్లు ఆ పెద్ద గడ్డ తయారు చేయడానికి అక్కడ నుంచి ఎక్కడైతే మన ఈ గణేష్ నగర్ నుంచి మన రజకవేది మన ముస్లిం యువతల ఎక్కడైతే బ్యాలెన్స్ ఉందో అక్కడ 2 కోట్లు పెట్టాం. అలాగే ఎన్టీఆర్ నగర్ నుంచి శ్రీనిలయం 90 ఫ్లాట్స్ వరకు 2 కోట్లు, అక్కడ నుంచి ముస్లిం 2 కోట్లు, అంటే 10 కోట్ల రూపాయలు ఓన్లీ పెద్ద గడ్డకి పెట్టడం జరిగింది. అలాగే చిన్న 2 కోట్ల రూపాయలు రోడ్లు, కాలువలు ఎక్కడైతే లేవో ఉరపల వీధి ప్రాంతంలోనూ, అలాగే కొన్ని ప్రాంతాలు పాతవాడు ప్రాంతాల్లో 2 కోట్లు పెట్టడం జరిగింది. అంటే అభివృద్ధి అనేది అనుభవం ఉండాలి, త్యాగలిగే సత్తా ఉండాలి, అది కొంచెం గొడవ చేయగలగాలి, మా వాడు మాకు అన్యాయం జరిగింది మన గోడు వెళ్ళబుచ్చగలగాలి. అలా చేశాం కాబట్టి ఈరోజు 12 కోట్ల రూపాయలు తెలిసినంతనే తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మా దగ్గర ఏపీఐసి ల్యాండ్లో చాలా మంది ఉన్నాం. గత గవర్నమెంట్లో అందరికీ స్థలాలు ఇప్పించేస్తాం అనుకున్నాం. గత గవర్నమెంట్లో అది ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ చేసి మూలన పెట్టారు. త్వరలోనే దాన్ని కూడా ఒక కొలుకు తేవడం జరుగుతుంది. ఇవాళ మెయిన్ రోడ్ సుమారు అన్యాయం జరుగుతుంది. ఇవాళ స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో అంతకు 10 అంతలు ఇక్కడ అందరూ డెవలప్ అయ్యాం. ఈవేళ ఇక్కడ నేను ఇక్కడ రాజకీయం చేస్తున్నామన్నా, ఈ రోడ్డు మీద కాయగూరలు అమ్ముతున్నామన్నా అంతా స్టీల్ ప్లాంట్ అయ్యే. మనందరూ కొనకపోతే ఇప్పుడు ఎంప్లాయీస్ పిల్లలు భార్యలు కొనకపోతే ఈరోజు ఎవరైతే వ్యాపారం చేయగలదో చెప్పండి ఒకసారి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే స్టీల్ ప్లాంట్. ఈ ఉత్తరాంధ్ర జిల్లా డెవలప్ అయింది స్టీల్ ప్లాంట్. అలాంటి ప్లాంట్ని కొత్త ప్లాంట్ వాళ్ళు తెస్తా ఉంటారు. కొత్త గవర్నమెంట్లు వచ్చారు. ఉన్న ప్లాంట్ అమ్మేసి ఈవేళ మనకి కోర్టులో మన 10% వాటా ఉంటుంది. మీకు ఎవరికైనా తెలుసా పోనీ 10% వాటా అమ్మేయడం జరిగింది గంగవరం కోర్టుది. ఈవేళ అన్యాయం మాట. ఎందుకంటే ఈవేళ స్టీల్ ప్లాంట్లో ఏదైతే కోలు అక్కడ పెడుతున్నాం దానికి మనం రెంట్ కడుతున్నాం కారణం మన తాలూకా షేర్ అమ్మేశాం కాబట్టి. అదే మన షేర్ ఉంటే తిరిగి మళ్ళీ మనకే డబ్బులు వచ్చాయి. ఈ అమ్మేసి మనకి పంచిన తక్కువ వాళ్ళు ఖాతా వేసుకుంది ఎక్కువ గతంలో. అందుకని మీ అందరికీ ఒక అవగాహన. ఎందుకంటే రేపు పొద్దున్న ప్రతి నెల ఒకసారి మీటింగ్ పెట్టాలి. దానిలో నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు ఇక్కడ 6,000 మంది కనీసం 2,000 మంది అని రావాలి, 3,000 మంది అని రావాలి మా కాన్సెప్ట్. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మీరు ఏం చెప్తారంటే రావడం వల్ల మంచిగా చేయడం మీరు చెప్పాలి. రావడం వల్ల ఎంత మంచి అనేది వాళ్ళు తెలుసుకుంటే అప్పుడు రేపు పొద్దున్న మీరు కూడా చెప్పడానికి ఈజీ ఉంటుంది. ఆర్పీలు ఏదో చెప్తున్నారులే, ఫోన్ చేస్తారు, మీరు రాకపోతే మీ పథకాలు తీసేస్తామంటారు, అదంటారు అని చెప్పి మీరు అనుకుంటారు. మనకు వచ్చే పథకాలు ఎలాగో వచ్చేవాలన్నా స్టీల్ ప్లాంట్ వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే ఆర్డినరీ రోడ్డు మీద నడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే ఆ 4.5 ఎకరాల్లో గత తెలుగుదేశం గవర్నమెంట్లో పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఉన్న టైంలో 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. అది గవర్నమెంట్ మారడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏదైతే గెలిచిన తర్వాత ఏదైతే 4.5 ఎకరాల్లో త్వరలోనే గ్రౌండ్ చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరందరూ ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ మేము అడిగే 1500 మాకు చెప్పట్లేదు, కానీ ఇచ్చేపు అలా కోట్లు తెచ్చామంటే మాకేం ఇస్తారని అనుకుంటున్నాను. మీరు అనుకునేది ఏమైనా సరే ఒకటే ఆలోచన ఉంచాలి. ఈ ప్రాంతం బాగుంటే మీరు బాగా గుర్తుంచుకోవాలి ఏంటంటే ఒకప్పుడు మన 6 నెంబర్ స్థలం వాల్యూ ₹1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, ఈవేళ 50 లక్షలు అయిందంటే కారణం ఏంటి? అభివృద్ధి.
ఆ ప్రాంత అభివృద్ధి చెందితే మన ఆస్తులు కూడా అభివృద్ధి అవుతాయి. అది అవ్వాలంటే తప్పకుండా ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఇచ్చే పథకాలకి కొన్ని దేశాలు చూడాలి, నాశనం అయిపోయాయి. ప్రభుత్వాలు అయితే ఇప్పుడు మనదే చూడండి, గత ప్రభుత్వంలో మనకి డబ్బులు ఇవ్వడం లేకపోతే ఎంఆర్ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు ఇవి కూడా తాకట్టు పెట్టారు. మందు క్రమేపీ మానేస్తాం, తీసేస్తాం. తమ్ముడు ఎలా జరిగింది ఏంటి తమ్ముడు ఇలారా? నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు మాట్లాడుతున్నాను. ఈ రోజు మాకు ఉదయం నేను పోలీస్ స్టేషన్ ఉండగా ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ దాంట్లో గీతం రాజు గారు ఆయన హైర్ బస్సులు నడుపుతున్నారంటే ఒక 5 హైర్ బస్సులు మన ఏపీఎస్ఆర్టీసీకి పెట్టడం జరిగింది. అందులో మనకి తుని టు నర్సీపట్నం తిరిగే ఒక బస్సు మిస్ అయిందన్నట్టు ముందు మనకి తెలియపరిచారు. అదేమైందంటే మనకి అది తుని నుంచి నర్సీపట్నం వరకు అది హైర్ బస్సు తిరుగుతుంది, పల్లివెలుగు బస్సు. ఆ బస్సు ఏపీ 31TH0765 నెంబర్ గల బస్సు. ఈ బస్సుని నిన్న డ్రైవర్ గారు నైట్ 10:45 గంటలకు తీసుకొచ్చి తుని స్టాండ్ లో మన ఆర్టీసీ కాంప్లెక్స్ లోనే పార్క్ చేయడం జరిగింది. పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్ కి అప్పచెప్పాడు అనమాట క్లీన్ చేయమని. క్లీనింగ్ సుమారు 1 గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తారం దానికి అది అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి, అంటే నెక్స్ట్ 5 గంటల బస్సు స్టార్ట్ అవ్వాలి, 4:30కి ఆ డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్ లో బస్సు లేదు అనేసి వెంటనే ఓనర్ గారికి చెప్పడం జరిగింది. ఓనర్ గారు వచ్చి మనకి ఒక థెఫ్ట్ రిపోర్ట్, అంటే దొంగతనం జరిగిందని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే నేను ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్ గా మా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి అందరికీ తెలియపరిచాను. సార్ ఇమీడియట్ గా టీములు ఫామ్ చేయమన్నారు. ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇమీడియట్ గా 3 టీములు, ఒకటి సీసీ కెమెరాల్లో వెరిఫై చేయడం ఒక టీము, నెక్స్ట్ 2 రూట్లలో తుని రూటు, నెక్స్ట్ చింతపల్లి రూట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకి 2 టీములు ఏర్పాటు చేసి పంపించాము. పంపించిన తర్వాత ఈ లోపు మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్ లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే నేను ఎస్పీ గారి నోటీస్ లో పెట్టి ఎస్పీ గారు వెంటనే ఇమీడియట్ లోకల్ ఇన్స్పెక్టర్ ని కాంటాక్ట్ అవ్వమన్నారు. కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా, చింతపల్లి సిఐ గారు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ 2 మెనని ఇమీడియట్ గా పంపించడం జరిగింది. పంపించేసరికి బస్సు అయితే చింతలూరు దగ్గరలో ఒక 500 మీటర్ల దూరంలో ఉంది. వెంటనే ఈ బస్సుని వాళ్ళ మెన సహాయంతో బస్సును ఎక్యూజ్ను కూడా క్యాచ్ చేశారు ఇమీడియట్లీ. వాళ్ళు చేసినట్టు నాకు తెలియపరిచారు. ఈలోగా మన టీం కూడా చింతపల్లి వైపు వెళ్ళింది కాబట్టి వెళ్లి ఆ బస్సును ఎక్యూజ్ని తీసుకురావడం జరిగింది. ఫర్దర్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మనకి సీసీ ఫుటేజ్ లో కూడా ఇక్కడ మన నర్సీపట్నం నుంచి టువార్డ్స్ ఇటు చింతపల్లితో వెళ్తున్నట్టు మనకు వచ్చింది. ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ గా నెక్స్ట్ చెప్తానండి. ప్రెసెంట్ అయితే మనకి ఎక్యూజ్డ్ మన దగ్గరలో ఉన్నాడు, ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ రికవరీ అయింది, బస్సు మన దగ్గరే ఉంది. ఫర్దర్ గా ఉన్నది మనకి మళ్ళీ ఉన్నతాధికారుల ఆదేశం అనేది తర్వాత తెలియపరుస్తానండి. థ్యాంక్ యూ. ఇది 2016 మోడల్, అటువంటి జీపీఎస్ సిస్టమ్ గానీ ఏం లేదండి, దీనికైతే ఏం లేదు. ఈయనకి ఓల్డ్ అఫెన్స్ లో ఏం లేవు, మరి అది ఇంట్రాగేట్ చేసి మీకు క్లియర్ గా మళ్ళీ తర్వాత ఫర్దర్ గా తెలియపరుస్తాను. మరి అదే ఇంట్రాగేట్ చేసి చెప్తాను నేను. లేదు అదేం లేదు, అదే ఇంట్రాగేట్ చేసి మీకు చెప్తాను ఏంటన్నది. ఏమో దర్యాప్తు చేస్తే మన క్లారిటీ రాదు. ఈ రోజు ఇక్కడుండే వాళ్లే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అటు తెలంగాణ రాష్ట్రం, భారతదేశం, ప్రపంచంలో ఉండే క్రిస్టియన్ సోదరి సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్. యేసు ప్రభు జన్మించిన రోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. లోక రక్షకుడైన ప్రభు కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక క్రిస్టియానిటీ. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఎక్కడైనా ఒక మంచి హాస్పిటల్లో మెరుగైన సేవలు అందిస్తున్నారంటే ఇప్పుడు కాదు, స్వతంత్రం రాకమునప్పటి నుంచి కూడా ఒక మంచి కాలేజీ పెట్టి పేద పిల్లలకు మంచి చదువు ఇప్పించారంటే
అది క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్సే పెద్ద ఎత్తున చేశాయి. దీనికి స్ఫూర్తి ఇచ్చింది కూడా యేసు ప్రభు ఇచ్చారు. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగి నిరాడంబర చాటుకున్న ప్రజారక్షకుడు యేసు. నమ్మిన వారి కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరు కూడా ఉత్తేజాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు వచ్చినా మీతో మాట్లాడుతూ ఉంటే మీ ఉత్సాహం చూసినప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇక్కడి నుంచి పొందుతున్నాం. ఎల్లప్పుడూ కూడా మనందరం ప్రభు త్యాగాన్ని స్మరించుకోవాలి, శాంతి మార్గాన్ని అనుసరించాలి, ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి, ఈర్ష్య ద్వేషాలు పరదొలాలి, అబద్ధం లంచం వంటి పాపాలకు దూరంగా ఉండాలి. ఈరోజు రోజు రోజుకు విలువలు పడిపోయే ఈ సమయంలో కనీసం మనం చూస్తే డిసెంబర్ నుంచి జనవరి అంతవరకు కూడా ఫస్ట్ వీక్ అంతవరకు కూడా ప్రపంచమంతా పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ ఈ క్రిస్మస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే నేను కూడా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడే కాదు, మొట్టమొదటిసారిగా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ తరపున ప్రీ క్రిస్మస్ ఈవెంట్ జరపాలని ఆ రోజు ఒక హైదరాబాద్లోనే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తాను, మైనారిటీ వర్గాల సంక్షేమానికి భద్రతకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను. ఒకసారి అయితే సమైక్య ఆంధ్రప్రదేశ్లో చర్చి పైన దాడులు జరిగితే స్వయంగా నేనే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి మళ్లీ అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా కంట్రోల్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. ఇంకొక పక్క విభజన తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే క్రిస్టియన్స్ కోసం సంక్షేమం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, చర్చల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాం. ఇంకొక పక్క మీరు చేస్తున్నటువంటి సేవలకు సహకారంగా ఉండాలని క్రైస్తవ సంస్థలకు ఒక్కొక్క సంస్థకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని ప్రోత్సహించాం. గుంటూరులో మీరు చూస్తే క్రిస్టియన్ భవనం కోసం 2 ఎకరాల భూమిని కేటాయించడమే కాకుండా ఆ రోజు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కంప్లీట్ కాని బిల్డింగ్ ని కంప్లీట్ చేయాలని 5 సంవత్సరాలు ఆలోచించలేదు. మళ్లీ నేను వస్తానే దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకొని తొందరలోనే మీ అందరికి అంకితం చేస్తాం, మీ అందరికి అందుబాటులో తీసుకొస్తాం. విజయవాడలోని సిఎస్ఐ సెయింట్ బాసిలికా కాలేజ్ చర్చికి 1.5 కోట్లు ఇచ్చాం. మీరెప్పుడూ నా దృష్టికి తీసుకొస్తారు. ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్ లో చరిత్రలో మిగిలిపోతుంది. ఇది ఒక దుర్దినం. ఈరోజు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేయర్ గారు ఏ విధమైన చర్చ లేకుండా, అజెండాలో ఏ విధమైన పాయింట్స్ చదవకుండా, కార్పొరేటర్లకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా, వాళ్ళ యొక్క అభిప్రాయాలను చర్చించకుండా మేమన్నీ చదివేసినాము, ఎజెండా అయిపోయింది అని చెప్పేసి 2 మాటల్లో ముగిచ్చేసి పారిపోయినాడు. ఈ భాగ్యానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి, ఈ మీటింగ్ పెట్టి, ఇంతమంది భాగస్వామ్యంతో ఇంతమందిని ఇబ్బంది పెట్టి చేయడం కంటే ఆయన ఇంట్లో లుంగి కట్టుకొని ఆయన బెడ్రూమ్ లో అయిపోయింది, ఎజెండా పాస్ అయిపోయిందని చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటది. కనీసం ప్రజాధనమన్నా మనము దుర్వినియోగం కాకుండా కాపాడుకున్నట్టు అవుద్ది. అసలు ఆయన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాను, ప్రజాసేవకై వచ్చాను, ప్రజల కోసం పని చేయాలా అనే ఆలోచన లేకుండా
ఒక నియంతలాగా నేను 8 సంవత్సరాలు రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని కూర్చోబెట్టుకొని కమలాపురం ఎమ్మెల్యేని కడప ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని సభలు నడిపి ఈరోజు ఒక మహిళ కడప నియోజకవర్గంలో గెలుస్తే అది తట్టుకోలేక ఓర్చలేక మహిళలంటే మర్యాద గౌరవం లేక ఆ మహిళని ఎలా అవమానపరచాలా ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన తప్పితే నిద్ర లేచినాల నుంచి ప్రజల సమస్యలేంటి, ప్రజలకు మనం ఒక అధికారంలోకి ఇచ్చినారు, వాళ్ళకేం మనం సమాజ సేవ చేస్తున్నాం అనే ఆలోచనే లేదు. అవినీతి చేయడము, ఆయన కుటుంబ సభ్యులకి కార్పొరేషన్ సంబంధించిన వర్కులు గాని ఆదాయ వనరులు గాని కల్పించి ఈరోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు గత 8 సంవత్సరాల నుంచి. ఈ 8 సంవత్సరాల నుంచి ఎవరు ప్రశ్నించలేదని కడప మున్సిపల్ కార్పొరేషన్ ని తను అక్రమ మార్గంలో రాసి పెట్టుకున్నాను, రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు ఈ కార్పొరేషన్ చేయొచ్చనే విధానంగా ఆయన వెళ్తున్నాడు. కనీసం ఈయన ఇంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉంటే ఇలా పార్టీకి సంబంధించిన పెద్దలు మహిళలను గౌరవించాలా, నువ్వు ఏం బుద్ధి లేకుండా ఇట్లాంటి పనులు చేశానని అని గడ్డి తినిపించి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితిలో వాళ్ళ పార్టీ కూడా ఏ విధమైన ఆయన మీద చర్యలు తీసుకోకుండా అచ్చోచిన ఆంబోతును వదిలినట్టు వదిలింది. ఈరోజు మహిళల మీద దాడి చేస్తూ అదే మహిళల్ని సపోర్టు తీసుకొని వాళ్ళకి ఏమేమి లాభాపేక్షలు చెప్పినాడో మనకు తెలియదు. వాళ్ళకే మెజారిటీ ఉంది, వాళ్ళే ఎక్కి మాకు ప్రొటెక్షన్ కావాలని అనడము, వాళ్ళే నినాదాలు చేయడము, వాళ్ళే పోడియం ఎక్కడము, వాళ్ళే రచ్చ చేయడము. ఆ తర్వాత బాగా అన్నం తినేసి వచ్చి లంచ్ బ్రేక్ అయిపోయినాక ఇదే కార్పొరేషన్ లో ఇదే మీటింగ్ అటెండ్ అయిన పోలీసు వాళ్ళకి గాని మీడియా ప్రతినిధులకు గాని ఎవరికి ఏ విధమైన అరేంజ్మెంట్ చేయకుండా వాళ్ళు మాత్రం వెళ్ళి కిందికి వెళ్ళి చక్కగా భోజనాలు కానిచ్చి పైన ఉన్న వాళ్ళకి పప్పుచారులు పోసి తిని 3 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళా పైకి వచ్చి మేము చదివేశాం అయిపోయింది అని చెప్పే దుర్భాగ్యానికి ఈ పెద్ద మనిషి దిగజారిపోయినాడు. ఇది కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మనిషి గమనిస్తా ఉంది. మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నాడు. నేను గెలిచి 6 నెలలే అయింది, నాకు రాజకీయాలు తెలీదు. నువ్వు గత 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నావు. నువ్వు భవిష్యత్తులో చిన్నగా వచ్చి ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళకి నువ్వు చూపించే మార్గం ఇదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. అసలు కడపలో అవినీతి చేసి పెట్టేశాడు మొత్తంగా.